రవిచంద్ర రెడ్డి గారు, నమస్కారం అండి. ఇప్పుడు మనము చూస్తున్నాం. ఎస్, చిదంబరెడ్డి గారు, మీకు, విక్రమ్ పోలా గారికి, పూడి తిరుపతిరావు గారికి, సో రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ముఖ్యంగా సంస్కారం గురించి మాట్లాడబట్టే మా పూడి తిరుపతిరావు గారు సంస్కారవంతుడిగా ఉండబట్టే, అంకిత భావంతో ఒక పార్టీకి పరిమితం అవ్వబట్టే ఆయనకి మళ్ళీ కూడా టికెట్ రాలేదు. పార్టీలు మార్చి మరి కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, పారాచూట్లు వీటికి అలవాటు పడి స్పెషల్ ఫ్లైట్ లో తిరిగే మొనగాళ్లకు మాత్రం మొన్న వచ్చిన మొనగాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన తాబేదారులు, మరి ముఖ్యంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అనుయాయులుగా ఉంటారు వాళ్ళకి టికెట్లు వచ్చాయి. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కానీ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయం గురించి ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ దేశం అంతా. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ వరకు బాబు జోబులో పార్టీ. బాబు జోబులో పురంధేశ్వర్ గారి పార్టీని పెట్టేశారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఎవరికి టికెట్లు ఇచ్చారు, సిద్ధాంతపరంగా సైద్ధాంతికంగా బీజేపీ సిద్ధాంతాలతో పోరాడిన వాళ్ళకి, ముఖ్యంగా మాధవ్ గారు లాంటి వారు కానీ, పూడి తిరుపతిరావు గారు కానీ, విష్ణు గారు కానీ, లేకపోతే జీవేల్ గారు కానీ, సోమ వీర్రాజు గారు కానీ, ఒక మాజీ అధ్యక్షుడు అవతల అక్కడేమో బండి సంజయ్ గారికి ఆయన మొన్న అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, ఈ రోజు పార్లమెంట్ టికెట్ మళ్ళీ ఇచ్చారు. ఆయన అధ్యక్షుడిగా తీసినప్పటికీ ఆయన్ని సముచితంగా గౌరవించారు. ఒక మాజీ అధ్యక్షుడికే ఒక టికెట్ దొరకలేదంటే కొత్త అధ్యక్షురాలు వచ్చిన తర్వాత ఎటువంటి సిద్ధాంతాలు ప్రాతిపదికలు ఉన్నాయి? ఆమెమో బయట నుంచి వచ్చారు, ఆయనేమో సాంప్రదాయంగా బీజేపీలోంచి ఉన్నారు. నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి అన్ని విషయాలు ప్రజల్లోకి ఈ చర్చల ద్వారా పోవాలనే సిద్ధాంతంతో చెప్పడమే. అయితే ఇక్కడ అంటే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ రెస్పాన్స్ కోసం, అంటే నేను ఎవరిని ఇక్కడ తప్పట్లేదు, అన్ని పార్టీలని కలిపే చెప్తున్నాను, అక్కడ ప్రజల రెస్పాన్స్ బాగుండాలని చెప్పి ఈ పంచ్ డైలాగులు వేయడము, లేకపోతే నేను చెప్పే కదా కుటుంబాలకు సంబంధించిన డిస్కషన్లు అక్కడ తీసుకొని రావడము, వీటి ద్వారా ప్రజలు ఆ కేరింతలు కొట్టడము, లేకపోతే వాళ్ళు ఏదో అరుపులు ఉంటాయో వాటికి ఏమైనా అట్రాక్ట్ అవుతున్నారా, దానికి అధినేతలు కూడా ఏమైనా అంటే అటువైపుగా మరలుతున్నారా అన్నది ఒక అనుమానం వస్తుంది. మీరేమంటారు? సార్, టీవీ మీడియా ఏదైతే ఎఫెక్టివ్ గా ప్రజల్లోకి చొప్పించి మనం అందరం న్యూస్ అనేది రోజు మొత్తంలో 2-3 సార్లు చూసే రోజులు పోయి రోజువారీగా 24 hours న్యూస్ ఛానల్లో వచ్చి ఆ తర్వాత వాటిని కూడా టీవీలో చూడకుండా యూట్యూబ్ లో బిట్లుగా, అంటే లోపల కంటెంట్ ఒకటి ఉంటుంది, బయట చాలా ఎఫెక్టివ్ గా అనవసరమైన థంబ్నెయిల్ ఉంటుంది. అలాంటి రోజులు వచ్చిన తర్వాత ఎవరైతే పరుషంగా మాట్లాడతారో, ఎవరైతే బూతులు మాట్లాడతారో వాళ్ళకి రేటింగ్స్ ఎక్కువ, వ్యూస్ ఎక్కువ వస్తే వ్యూస్ ద్వారా సంపాదన రుచి మరిగిన యూట్యూబ్ లో కటింగ్స్ కోసం కొన్ని ఛానల్స్ సర్వైవ్ అవుతున్న తీరు చూస్తే ఖచ్చితంగా కూడా ఏదైతే ఆ రేటింగ్ స్టార్స్ మాట్లాడే బూతులకి వాళ్ళకే ఫైర్ బ్రాండ్లని, పార్టీ ప్రాతిపదిక వేరు, సిద్ధాంతం వేరు, ఈ రెండింటిని పక్కకు పెట్టి అన్యాయమైన దుర్మార్గమైన బూతులు మాట్లాడే వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి రేటింగ్ కట్టి వాళ్ళకి ఉన్నతమైన పదవులు పెట్టి ఆ తర్వాత ఉన్నతమైన పదవుల్లోకి వచ్చాక కూడా ఉన్నతంగా మాట్లాడాలన్న ఆలోచన లేకుండా దురుత్సాహకరంగా మాట్లాడితే వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ లాగానో, స్టార్ లీడర్స్ లాగానో ఏదైతే ప్రొజెక్ట్ అవుతా ఉందో కలికాలం అంటాం. సిద్ధాంతం ఏమి అవసరం లేదు, రాద్ధాంతం చేసే వాళ్లే ముఖ్యం అంటాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఐఎమ్ సెయింగ్ కేటగారికల్. కానీ ఇక్కడ సిద్ధాంతాల ప్రకారం ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిపక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మేనిఫెస్టోలో 129 హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని అమలు చేశారు, ఎందుకు చేయలేదు? మీరు అమలు చేసిన వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని మీరు కవరప్ చేయొద్దు, అవి ప్రజలకు తెలియాలని. కానీ అలా కాకుండా మరి అనేక విషయాల మీద మీరు చేసిన సంక్షేమ పథకాల్లో ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయని కానీ, లేకపోతే హుందాగా మాట్లాడే తీరు ప్రతిపక్ష నాయకులకే లేదు. సాక్షాత్ ఏ రోజు కూడా పక్కదారి పట్టించడం, ప్రజల్ని ఏమార్చడం, గతంలో వాళ్ళు చేసిన 14 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిలో ఒక 4 అంశాలు చెప్పుకునేదానికి కాదు కదా, ఒక్క అంశం కూడా గత 14 సంవత్సరాల్లో నేను ఈ అంశం ప్రాతిపదికగా ప్రజల్ని మేలు చేశాను, ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాను ఈసారి చెప్పకుండా, ఒకవైపు వివేకానంద రెడ్డి గారి కేసు, ఒకవైపు డ్రగ్స్ గానో, ఒకవైపు సైకోనో, దుర్మార్గమైన నీచమైన ఎత్తుగడలతో ప్రజల్ని ఏమార్చి వాళ్ళ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకునే విధంగా మాట్లాడుతూ ప్రజల్ని చాలా చులకన భావంతో చూస్తున్నారు. వాళ్ళ మెమరీ షార్ట్ అని వాళ్ళ మెమరీతో గేమ్ ఆడుతున్నారు. ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. మేమేం చేస్తున్నాం సార్? మా విమర్శలకి ప్రతి విమర్శలు మాత్రమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా మొదటి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ముగించిన తర్వాత సుదీర్ఘంగా కనీసం 1 గంట పాటు మేము చేసిన కార్యక్రమాలన్నీ చెప్తూ ఇవి కొనసాగాలంటే తిరిగి ఇవన్నీ నేను చేసిన పనులని మీకు నేరుగా చేరి ఉంటే, ఇంటింటికి చేరి ఉంటే తిరిగి నన్ను ఆశీర్వదించమని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రాజకీయం
ఒక హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విలన్ల సిండికేట్ ఏదైతే ఉందో కూటమి పేరుతో వస్తున్న 2 కూటములకి మధ్య జరుగుతుంది.